ఈ రోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారో విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మునగాకు కొబ్బరి కూర సూపర్. మునగాకు శనగపప్పు కొబ్బరి. ఇప్పుడు మన పాయింట్ ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, సమతుల్య ఆహారం, బ్యాలెన్స్ డైట్ అండి, పప్పు ఉండాలి, రైస్ ఉండాలి, ఒక కాయగూర ఉండాలి, అలా ఉండాలి, కొంచెం ఫ్యాట్ కూడా ఉండాలి అని. ఇక్కడ చూడండి, ఈ ఒక్క డిష్లోనే మనకు 3 కూడా ఉన్నాయి. దీంతో పాటు మనం బ్రౌన్ రైస్ కానీ ఒక చపాతీ తీసుకుంటే ఇంకా సరిపోతుంది. మునగాకు రెగ్యులర్గా మన షోలో కూడా చాలా రెసిపీస్ చూస్తున్నాము. చూసిన రెసిపీస్ అన్నీ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. చాలా మంచిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మన జీన్స్ ప్రకారం తినాలి, మన జీన్స్ ప్రకారం బిహేవ్ చేయాలి అని. దానికి ఒక ఉదాహరణ, చక్కటి సూపర్బ్ థింగ్ ఏంటంటే మునగాకు. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క రీజన్కి కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణం, క్లైమేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన దేశం అనేది ట్రాపికల్ కంట్రీ. అలాగే కొంత వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, టెంపరేట్గా ఉంటుంది. ఆ కంట్రీ పేరు టెంపరేట్ కంట్రీస్. అదే ఈక్వేటర్కి అటు ఇటు ఉంటే ఈక్వటోరియల్ రీజన్స్ అని చెప్తూ ఉంటారు, ఆఫ్రికా లాగా. ఇప్పుడు ఈ పర్టికులర్ క్లైమేట్కి తగినట్టుగా పర్టికులర్ థింగ్స్ గ్రో అవుతూ ఉంటాయి. అలాగే మన బాడీ కూడా అడాప్ట్ అయిపోతూ ఉంటుంది. మన డయట్ తీసుకోవడానికి మనం ట్రై చేస్తేనే ఆ అడాప్టేషన్ అనేది చక్కగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అలా చూసుకుంటే ఈ మునగాకు అన్నది మనకు సూపర్బ్ థింగ్. అసలు దాన్ని వదులుకోకూడదు. వీక్లీ వన్స్ ట్రై చేయాలి. ఎలా పాలకూర మంచిదో మునగాకు కూడా అంతే మంచిది. ఇక మీరు ఊరించే వంటలో చూసిన క్యాప్సికమ్ పాలక్ రైస్ కానివ్వండి, లేకపోతే గ్రీన్ పీ స్టఫ్డ్ క్యాప్సికమ్ కానివ్వండి, ఇవి 2 కూడా మరీ బాగున్నాయి. ఇప్పుడు ఏ రైస్ అయినా తీసుకోండి, మనం ప్లెయిన్గా రైస్ తీసుకోవడం కంటే, ఎలా ప్లెయిన్ చపాతీస్ తీసుకోవడం కంటే ఏదైనా యాడ్ చేసి చపాతీస్ తీసుకుంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటాను. సేమ్ థింగ్ రైస్కి కూడా. ప్లెయిన్ రైస్ బదులుగా మనం ఇలా చేసుకొని పెరుగుతో పాటు తీసుకుంటే, లేకపోతే ఏదైనా వేరే రకమైన సైడ్ డిష్తో తీసుకున్న పోషక విలువలు చక్కగా వచ్చేస్తూ ఉంటుంది. సో అందులో డౌట్ లేదు. అది క్యాప్సికమ్ అయినా, పాలకూర అయినా, ఇంకా మరొకటైనా కూడా మనకు ఆ రెసిపీ కరెక్ట్గా వర్కౌట్ అయిపోయి బాగుంటుంది. ఇంకా చైనీస్ పద్ధతిలో అంటే ప్రీ కుక్ చేసి రైస్, వెజిటబుల్స్ ఎక్కువ కుక్ చేయకుండా జస్ట్ సాటే చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్. సో ఈ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. మునగాకుతో చేసిన ఆ రెసిపీ కూడా నిజంగా సూపర్ అని చెప్పచ్చు. సో ఈ 3 రెసిపీస్ మెయిన్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, కొన్ని రకమైన వెజిటబుల్స్ మనం మర్చిపోకుండా తరచూ మన ఆహార పద్ధతిలో మనం అలవాటు చేసుకోవాలి అన్న దాంట్లో ముఖ్యమైన స్థానం మనం మునగాకు అంటే డ్రమ్ స్టిక్ లీవ్స్కి ఇవ్వచ్చు. అది కూడా అందులో కాల్షియం, ఏ పోషక విలువ అంటే ఆ పోషక విలువ మనకు బాగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మునగాకు ఇలా పప్పుతో పాటు, లేకపోతే కూరలాగాను అలా డిఫరెంట్గా ట్రై చేసుకుంటూ ఫ్లేవర్ఫుల్గా తీసుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ అగైన్ ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పాలు కాచేటప్పుడు అవి పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకి నెయ్యి రాసి పాలు కాస్తే కనుక అవి పొంగకుండా ఉంటాయి. రాజుగారు, మునగాకు కూర ఇంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు అని చెప్పి చేసి చూపించారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుందండి. వెల్కమ్ అండి. అండ్ డిఫరెంట్ సలాడ్ అండి, ఫ్రూట్ సలాడ్ లో పన్నీర్ మిక్స్ చేసి చేశారు. నిజంగా చాలా బాగుంది. ఓకే అండి. అండ్ అలాగే ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా. అవునండి. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.